నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో చోరీ, వెండి బంగారం అపహరణ. ఘనంగా ఆషాఢమాస బోనాల వేడుకల ఉత్సవాలు, డప్పు దరువులతో ఊరేగింపు వేడుకలు. ఆషాఢమాస బోనాలు పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో పురాతన బంగళపేట శ్రీ మహాలక్ష్మీవారి ఆలయంతో పాటు మారమ్మ దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం అమ్మవారికి విగ్రహానికి పంచామృతాలు, గంగాజలాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీకు
నిర్మల్పట్నంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఆలయంలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ లలితాంబ ఆలయాల్లో ఈ చోరీ జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ దొంగతనంలో 10 తులాల వెండి, 2 తులాల బంగారం దొంగలు దోచుకున్నట్టు భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆలయాల తాళాలను పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఈ విషయం నిర్మల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సీసీ కెమెరాలను, మిగతా ఆధారాలతో దొంగతనానికి పాల్పడిన వారిని త్వరనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. మంచిగా ఆలోచించేటోళ్ళు ఫస్ట్ టైం అంటే మెయిన్ ఇవే టెంపుల్స్ టార్గెట్ చేసిందంటే వాడు మంగళవారం గుడికి వచ్చిన నిన్న రాత్రి అంటే శనివారం 1వ తేదీ రాత్రి ఆలయంలో దొంగలు పడడం జరిగింది. మొట్టమొదటిగా వాళ్ళు అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి కిరీటము, అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, అమ్మవారి యొక్క ముక్కు పుడక, అలాగే అమ్మవారికి నుదుట ఉండేటటువంటి బంగారు బొట్టు బిళ్ళ, అంతేకాకుండా ఉత్సవమూర్తిపై ఉన్నటువంటి ఒక వెండి కిరీటాన్ని కూడా చోరీ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనకు విఘ్నేశ్వర ఆలయంలో గణపతి యొక్క కిరీటాన్ని దొంగతనం చేయడం జరిగింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారి దగ్గర ముందర ఉండేటటువంటి పుట్ట, నాగఫణి, అలాగే మకర తోరణం స్వామివారి చోరీ చేయడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్ళు, అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి మాలికాపురోత్తమ అమ్మవారి యొక్క కళ్ళను కూడా చోరీ చేయడం జరిగింది. దాదాపు 10 నుంచి 11 కేజీల వెండి వస్తువులు ఆలయంలో చోరీ జరిగింది. అంతేకాకుండా 2 తులాల 3 గ్రాముల బంగారం కూడా చోరీ జరిగింది. ఉదయం పంతులు వచ్చి చూసేసరికి నిత్యం పూజకి ఎట్లయితే వస్తారో అదేవిధంగా పూజకు వచ్చి పంతులు చూసేసరికి అన్ని ఆలయాల యొక్క తలుపులు, ఈ 3 ఆలయాల యొక్క తలుపులు తెరిచి ఉండడం వల్ల వాళ్ళకు అనుమానం రావడంతో ఎలాంటి వస్తువులు కూడా వాళ్ళు ముట్టకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము వచ్చి మా ధర్మకర్తలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కూడా వచ్చేసి మిగతా కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నిర్మల్పట్నంలోని శ్రీ నందిగుండం దుర్గామాతాలయంలో ఆషాఢమాస బోనాలు ఉత్సవాలు ఎంతో వైభవంగా, ఆధ్యాత్మికంగా, కోలాహలంగా గుణంగా కొనసాగాయి. మహిళలు పెద్ద ఎత్తున తల్లి వచ్చి సాంప్రదాయ దుస్తులతో పసుపు, కుంకుమ, వేగవాలతో ముస్తాబు చేసిన బోనాలు తలపై ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించి మధ్య మధ్యలో అమ్మవారి పాటలపై నృత్యాలు చేస్తూ అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఆలయానికి తల్లి వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయ ప్రాంగణం రద్దీతో కిటకిటలాడిపోయింది. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలపకుండా అన్ని ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు కొండాది వెంకటాచారి, లక్కాడి జగన్మోహన్ రెడ్డి, రావు రామ్నాథ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మామిడి మండలం ఆరేపల్లి గ్రామ ఊర చెరువుకు ఆదివారం గండిపడింది. దీంతో చెరువులో నీరు సమీప రైతుల పొలాలకు చేరడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ రాజవ్వ, మల్లయ్య, నీటిపారుదల శాఖ విఠల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జేసీబీ సాయంతో గండిపడ్డ ప్రాంతాన్ని అత్యవసరంగా పూడ్చివేసి చెరువు కట్టను బలోపేతం చేశారు. భారీ నష్టం జరగకముందే తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేయడంతో ప్రమాదం తప్పిందని సర్పంచ్ తెలిపారు. అధికారులు వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టి చెరువు కట్టను పటిష్టించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముప్పై 32 కిలోమీటర్ల దూరం 3 గంటల్లో పరుగుతో ప్రయాణం. ఏంటి రన్నింగ్ పోటీలు అనుకుంటున్నారా? అనుకుంటే మీరు పొరపాటట్టే. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం నష్టం చేయకుండా కాపాడుకోవాలని నిర్మల్ జిల్లా డాక్టర్ కిరణ్ కుమార్ చేసిన ఓ చిన్న ప్రయత్నం. ఖానాపూర్ నిర్మల్ జిల్లా కేంద్రం వరకు ఉన్న 32 కిలోమీటర్ల దూరం 3 గంటల్లో పరిగెత్తి చేరుకొని కేవలం ఆరోగ్యశాలే కాదు ఆచరణ చూపుతామని చెప్పకని చెప్పారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజుల్లో కొంత సమయాన్ని వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, శారీరక వ్యాయామాలు కేటాయించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పట్టణానికి చెందిన సైక్లింగ్ సభ్యులు, యువకులు తమకు స్ఫూర్తిచ్చిన కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. శ్రవణం లాపీడు యుద్ధమంత శబ్దం వీడు మితడు వీడొక ప్రమాదం. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ ఇన్స్పిరేషన్ కోసం ఈరోజు నేను ఖానాపూర్ నుంచి నిర్మల్ వరకు రన్ చేయడం జరిగింది. 31 కిలోమీటర్స్ 3 hours 17 minutesలో కంప్లీట్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. అందరూ హెల్దీగా ఉండాలంటే రోజు వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ అందరూ చేయాలి. సో దానివల్ల మనం ఫ్యూచర్లో ఏం ట్యాబ్లెట్స్ కానీ ఏం యూజ్ చేయకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్లో ఆదివారం పురస్కరించుకుని గంగనీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం నిర్వహించే ఈ ఊరేగింపులో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గంగనీళ్ల జాతర సందడిగా మారింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన ఆషాఢమాస బోనాలోత్సవాన్ని ఆదోని పట్టణంలోని కిల్లాగుట్ట మైసమ్మ వారి బోనాల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏదో చిన్నప్పుడు వాడు మైండ్ ఫిక్రేసిండు అవును చిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీ శివ మార్కండే పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢమాసం వారు బోనాల పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వేషాలతో, డప్పుల వాయిద్యాల సందడితో మహిళలు బోనాలెత్తుకుని ఊరింపు నిర్వహించారు. మారెమ్మాలే వరకు సాగిన ఊరింపులో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సంఘ కార్యవర్గ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నా స్నేహబంధాన్ని మరోసారి చాటుకున్నారు. సహ విద్యార్థుల సంయుక్త భర్త ఇటీవల మృతి చెందడంతో ఆమెకు అండగా నిలిచేందుకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కష్టకాలంలో స్నేహితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సంయుక్త కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు సహకారం ఇస్తానని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెస్టెడ్ అధ్యాపక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బైంసా కళాశాల డాక్టర్ యు రవికుమార్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ఈ మేరకు వివరణ నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రఘునాథ్ కట్ట రమేష్ వెల్లడించారు. పలువురు అధ్యాపకులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో చోరీ, వెండి బంగారం అపహరణ. ఘనంగా ఆషాఢమాస బోనాల వేడుకల ఉత్సవాలు, డప్పు దరువులతో ఊరేగింపు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.